అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ రేపటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ రథోత్సవ సభ వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించబడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కొంచెం పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ఈ సభకు కదులుతా ఉన్నది జన ప్రపంచం లెక్క ఒక మారుమోగబోతా ఉన్నది వరంగల్ ఎల్కతుర్తి సభ అని చెప్పేసి మనకు దాదాపు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. పొద్దుగాల మబ్బులో వీడియో చూసినాము, పోస్టర్లు కూడా చింపేస్తా ఉన్నారు. అయితే ఈ వరంగల్ చెలో వరంగల్ సభ కొరకు బోరబండ 103 డివిజన్ నుంచి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఉన్న మనము ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు కృష్ణమోహన్, బోరబండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ముందుగా టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు రజతోత్సవంలో భాగంగా మరి బ్రహ్మాండంగా తెలంగాణ భాషకు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన పార్టీ మా ఇంటి పార్టీ మా పార్టీ అనేసి బీఆర్ఎస్ పార్టీని కోరడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలంలో నుంచి వెళ్ళి చూసుకున్నప్పటికీ కూడా ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు జలదృశ్యం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మరి వివిధ రాజకీయ ప్రక్రియల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటుతూ మరి రాజకీయ ప్రక్రియంగా ప్రజాస్వామ్య ప్రక్రియంగా ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆకాంక్షతో ఒక్కడిగా బయలుదేరినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ఎల్కతుర్తిలో వరంగల్లో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మా సభ ఒక విజయోత్సవంగా చేయాలనేది కార్యక్రమాన్ని బోరబండ డివిజన్ నుంచి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి గౌరవ జూబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి 3000 మా టార్గెట్ లాగా ఇచ్చేసి వెళ్తామని చెప్తున్నారు. స్వచ్ఛందంగా 3000 కాదు, మా జూబ్లీ నియోజకవర్గం నుంచి 10,000 మంది కూడా మా ఇంటి పార్టీకి మేము వస్తాము. ఎందుకంటే ఏదైతే వాగ్దానాలు చేశారో గడిచిన 16 నెలల నుంచి కూడా ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తడంతో పాటు మాకు స్వచ్ఛందంగా మేము పాల్గొంటాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, లేకపోతే స్వచ్ఛందంగా మేమే వస్తామా, మీరు రండి మాతో పాటుగా అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి పార్టీని మేము ఎంతో సంతోషిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజల పక్షాన పార్టీ, తెలంగాణ పక్షాన పార్టీ. పోయిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏం చేసిందని ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టుకుంటా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు దానికి? 130 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు 130 సంవత్సరాలలో మేము 10 సంవత్సరాలు వచ్చాము. జీపీఏ తీసుకోమనండి, క్యాగ్ రూపేట్లు తీసుకోమనండి, కాళేశ్వరంని తీసుకోమనండి, అండర్ పాస్లు తీసుకోమనండి. హైదరాబాద్లో 24 సీట్లు ఎట్లా వచ్చాయండి? మాకు 24 సీట్లు రావడానికి అభివృద్ధి కారణం. ముఖ్యంగా అభివృద్ధిని చూశారు కాబట్టి, ఐటీ హబ్బులను ఏర్పాటు చేశారు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని సంపాదించుకుంది కాబట్టి ఇక్కడ ఉన్న హైదరాబాద్ వాసులందరూ కూడా 24 సీట్లను తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి కంకణం కట్టడం జరిగింది. అదొకటే సాక్ష్యం చాలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గడిచిన 16 నెలల్లో కూడా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమానికి నోచుకున్నది లేదు. ఆ బండరాలు తప్పించి పై డబ్బులను దుబారాగా ఖర్చు చేయడము, జపాన్ లాంటి దేశాలు వెళ్ళడం, టోక్యో లాంటి దేశాలు వెళ్ళడం, అక్కడ పోయి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పించి ఒక ఏదైతే ప్రజాప్రతినిధికి ప్రస్తుతానికి కార్పొరేటర్కి డబ్బులు కేటాయించినాయి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ₹1 చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళకి అర్హత లేదు ముందుగా క్వశ్చన్ చేయడానికి. 130 సంవత్సరాలలో వాళ్ళే అభివృద్ధి చెందితే మన పార్టీ అవసరం లేకుండే. కానీ వాళ్ళు అది మరిచి 10 సంవత్సరాలలో మేమైతే ఏదైతే అభివృద్ధి చేశామో, కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానివ్వండి, ఇప్పుడు నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది అని చెప్పి చెప్తారు కదా. నిన్నయాల ఎందుకు వచ్చిందండి? ఇన్ని రోజులు ఏమైంది? ఈ రోజు రేపు మేము సభ పెట్టుకుంటున్నామంటే మీకు మా సభకు వచ్చే జనాన్ని చూసి మీకు భయం పుట్టే ఎన్డీఏ రిపోర్ట్ ఈ రోజు తెచ్చుకున్నారు. ఇన్ని రోజులు లేదా ఎన్డీఏ రిపోర్ట్ చేయడానికి? గడిచింది కదా 16 నెలలు. 16 నెలల్లో ఎందుకు తీసుకోలేరు మీరు? ఎన్డీఏ రిపోర్ట్ 16 నెలల్లో తీసుకున్నప్పుడు మా సభ సక్సెస్ అవుతుంది కాబట్టి, మీకు బుగులు పుడుతుంది కాబట్టి, మా మీద ఏదో అబండరాలు వేయాలి కాబట్టి మళ్ళీ రేపు కూడా చూసుకోండి. 27వ తారీఖు ఏదో అక్కడ నుంచి మూల నుంచి వెళ్ళి ఖాళీ చైర్లు ఉన్నాయని చూపించడం, ఇలాంటి ప్రోపగండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మేము అన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నారు కదా కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారెంటీలు, 420 హామీలు. 420 హామీలల్లో 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వడం లేదు. సిలిండర్ అన్నారు, అది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. కరెంట్ అన్నారు, అది కూడా లేదు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు, ఆ ఫ్రీ బస్ వల్ల ఇక మామూలుగా కొద్దిమంది వరకే ప్రయోజనంగా ఉంది. వాళ్ళు ఏ హామీని అమలు చేయడం లేదు. వృద్ధులకు 4,000 అన్నారు, వికలాంగులకు 4,000 అన్నారు, పెన్షన్లు అన్నారు, తర్వాత రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో తీసుకొచ్చిన పథకాలనే డబ్బులు ఇస్తా అన్నారు, ఆ పథకాలను కంటిన్యూ చేసే ముఖం లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అర్హత లేదు. ఫస్ట్ 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి మీరేమో అంటే వచ్చేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అంటారు. మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం వాళ్ళని,
వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు కదా, 16 నెలల్లో ఏం చేశారు? లాస్ట్ 5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో మేము ఒక 1 ఇయర్ రాజకీయం చేస్తాము, 1 ఇయర్ తర్వాత మేము చేస్తుంటామంటే ఇప్పుడు పెట్టమనండి సర్పంచ్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్స్ పెట్టమనేది గ్రామాలలో, అదే మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టమనండి. వాళ్ళకి తెలుస్తుంది రిజల్ట్ని చూసి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు గెలిస్తే మేము మ్యాండేటరీ, వాళ్ళు ఎందుకు ఇచ్చారు మ్యాండేటరీ పబ్లిక్ ఈరోజు? మీరు చేయగలుగుతారని ఇచ్చారు, మీరు చేయని పక్షాన్ని ఏం చేస్తారు? వాళ్ళను ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. అంతేగాని వాళ్ళు అనుకున్నట్టు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలుగా ఉద్యమాలు చేసిరు, 14 సంవత్సరాలు పరిపాలన, దేశంలోనే తెలంగాణను ముందు వరుసలు నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు అర్హత లేదు. ముందుగా 100% సభ సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు సూర్యాపేట నుంచి బండి గట్టి అనేసి ఎడ్ల బండ్లతో ఎంతో మంది వెళ్ళిపోయారు. ఆల్రెడీ 3 days అవుతుంది అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మా అగ్రనాయకులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆల్రెడీ వేరే వాళ్ళు లాడ్జ్లలో సరౌండింగ్స్ మొత్తం 20 కిలోమీటర్స్ దాకా ఎల్కతుర్తి, ధర్మసాగర్ మండలి ఏవైతే ఉన్నాయో, హుజురాబాద్ ఈ సంబంధించిన ప్రాంతాలు, వీనవంక, ఇవన్నీ కూడా కోతుల నడుమ, ఇవన్నీ ఏరియాలలో కూడా బీఆర్ శ్రేణులు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ సభ 100% సక్సెస్ అవుతుంది. అది జీర్ణించుకుంటారో లేదో అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ 28 తారీఖు వాళ్ళ నోటి నుంచే వింటాం మనం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఏం పేరన్నా మీ పేరు? రమేష్ యాదవ్. రమేష్ యాదవ్ ఉన్నది కదా రైట్. ఎట్లా అనిపిస్తుంది అన్న సభ? ఇంతమంది పోతున్నారు అందాదా డివిజన్ కి ఒక 3,000 నుంచి 5,000 దాకా, మాక్సిమం 5,000 దాకా బయలుదేరుతాము. ఏం చెప్తారు కాంగ్రెస్ పాలన గురించి? ఏం చెప్తారు? కాంగ్రెస్ పబ్లిక్ అంతా తెలిసిపోయింది. కాంగ్రెస్ 16 నెలల ఎంత అభివృద్ధి అయింది, ఎంత ప్రాబ్లం అయింది, ఎంత అయింది, అంతా పబ్లిక్ అంతా తిరగవరిగారు. ఎవరికి ఏం వస్తలు, కరెంట్ వస్తలేదు. కరెంట్ ఇంతకుముందు పుష్కలం కరెంట్ ఉంటుండే, వాటర్ ఉంటుండే. కేసీఆర్ తెచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన 6 వాళ్ళు కొడుతుంటుంది కదా, పబ్లిక్ అర్థమవుతుంది.